హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 19/6/2025 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్, 20/6/2025 మార్నింగ్ సెషన్కి సంబంధించి టోటల్గా వచ్చినటువంటి ప్రశ్నలన్నింటిని కూడా మనం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా లాజికల్గా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం రెగ్యులర్గా చెప్పుకున్నట్లయితే ఫ్రెండ్స్, సైకాలజీలో చూసుకున్నట్లయితే RTE 2009కి సంబంధించి రెగ్యులర్గా బిట్ అడుగుతూ ఉన్నాడు, మనం చెబుతున్నాం ఫ్రెండ్స్. మరి నిన్న మార్నింగ్ సెషన్లో మరి సెక్షన్కి సంబంధించి 28 అడిగాడు. ఈ 19కి సంబంధించి మార్నింగ్ సెషన్లో సెక్షన్ 10 మీద బిట్ అడిగారు ఫ్రెండ్స్. సెక్షన్ 10 అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా లాజిక్గా మన వీడియోలో చాలా చెప్పారు ఫ్రెండ్. 10 అంటే ఏమంటే 10th క్లాస్ అని. 10th క్లాస్ పిల్లల్ని చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు కాబట్టి పిల్లల్ని చూసుకునే పద్ధతి అంటే తల్లిదండ్రుల బాధ్యత అనేది సెక్షన్ 10కి సంబంధించి ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఒకసారి అవి చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మన వీడియోలో ఉన్నాయి, చూడండి. కిండర్ గార్డెన్ మీద బిట్ అడిగాడు. పియాజే, కోల్బర్గ్ రెగ్యులర్గా అడుగుతున్నటువంటి టాపిక్స్ ఫ్రెండ్స్. వీటిని బాగా ఒకసారి చూసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కోల్బర్గ్ నైతిక వికాసం, ఇవన్నీ రెగ్యులర్గా ఇస్తున్నాయి ఫ్రెండ్స్. వికాస కృత్యాల మీద బిట్ అడిగాడు. తారండైక్ అంటే క్యాట్ అంటే పిల్లి మీద ప్రయోగానికి సంబంధించి సిద్ధాంతాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ సిద్ధాంతాల మీద కొంచెం దృష్టి పెట్టండి. వాటి మీద రెగ్యులర్గా అడుగుతున్నాం, మళ్ళీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కార్య సాధక నిబంధన BF స్కిన్నర్ అంటే ర్యాట్, ఎలుక, పావురాల మీద ప్రయోగం, ఇవన్నీ మీకు తెలుసు. యాటిట్యూడ్ వైఖరుల మీద బిట్ అడిగాడు. బ్రోనరు, గాల్టన్, వికాస సూత్రాలు, ఇవన్నీ రెగ్యులర్గా అడుగుతున్నటువంటి టాపిక్సే. కాకపోతే కొంచెం రోజు కొంచెం అప్లికేషన్ లెవెల్ అడుగుతున్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అది ఇక తెలుగు జనరల్గా తెలుగు కూడా చాలా ఈజీగా ఉన్నాయి. విద్య అంటేనేమో విద్య, దాని యొక్క వికృత పదం. గోదావరి అనేటటువంటి పదానికి పర్యాయ రీసెంట్గా ఫ్రెండ్స్ మీరు గమనించండి, పర్యాయ పదాలు ఒకటి, నానార్థాలు ఒకటి రెగ్యులర్గా అడుగుతున్నారు. అది కూడా 6th, 7th, 8th SGT వాళ్ళు, 9th, 10th ఎక్కువగా మీరు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఫోకస్ పెట్టండి. కర్మ అనే పదానికి గాడిద, ఇది ఇవాళ ఇచ్చాడు. వృత్యానుప్రాస అలంకారం రెగ్యులర్గా ఇది 2-3 రోజుల నుంచి వరుసగా అడుగుతున్నటువంటి టాపిక్ ఫ్రెండ్స్. తెలంగాణ ఫార్మేసీ డే మీద బిట్ అడిగాడు. శబ్దం, దీని యొక్క పర్యాయ పదాలు అడిగాడు. భాగీరథికి సంబంధించి బిట్ అడిగాడు. ధ్వని, నానార్థాలు, యతి ప్రాస మీద అడిగాడు. ఛందస్సు మీద, ఇవన్నీ మీకు తెలిసిన ఫ్రెండ్స్. కార్మిక వృద్ధులు, ఇవన్నీ సమాసాల మీద అడిగాడు. ఆంధ్ర మహాభాగవతంపై ప్రశ్న, వృక్షం అంటే నానార్థాలు, తండ్రి అనేటటువంటి, ఇవన్నీ 8th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. 8th, 9th క్లాస్లో స్కూల్ అసిస్టెంట్ లెవెల్ కాబట్టి ఇచ్చాడు. మీరు మాత్రం ఈ రోజు నుంచి SGT ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి 6th, 7th, 8th మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో ఇక్కడ చూడండి, శోభ అనే పత్రిక మీద పెట్టాడు. కానీ పత్రికలకు సంబంధించి పత్రికల మీద మంచి వీడియో చేశాను, ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి, మిత్రులు ఎవరైతే ఉన్నారో అవన్నీ ఒకసారి నా వీడియోలను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత వానమామలై వరదాచార్యులు, వీటి మీద అడిగాడు. జైలు లోపల, నా జైలు జ్ఞాపకాలు, జైలుకు సంబంధించి ఈ మూడు రెగ్యులర్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్. జైలు లోపల, నా జైలు జ్ఞాపకాలు. ఒకే పదం జైలు అనగానే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వీటిని లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి వీడియో అనేది మన ప్లేలిస్ట్లో ఉంది, చూసే ప్రయత్నం కొత్తగా చూసే మిత్రులు చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇది తెలుగు, ఇంకా ఇవి రెగ్యులర్గా అడుగుతున్నాం. ఇంగ్లీష్ అంటారా, DS అండి, IDS అంటే డైరెక్ట్ నేర్చుకు అడిగాడు. యాడ్జెక్టివ్కి సంబంధించి ఆర్డర్ ఫ్రెండ్స్. జనరల్గా యాడ్జెక్టివ్ గురించి అందరికీ తెలుసు.